హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. మీరు చూస్తున్నారు క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. ఓపెన్ 10th అలాగే ఓపెన్ ఇంటర్కి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి సర్టిఫికేట్లు కావాలి, ఎంత ఫీజు ఉంటుంది, ఎక్కడ ఎగ్జామ్స్ రాసేది అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ మనకు అడ్మిషన్ ఫామ్ అయితే ఉంటుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని దాంట్లో పూర్తి వివరాలు అయితే నింపుకోవాలి. ఒకవేళ దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాంట్లో అయితే కరెక్షన్ చేసుకోవచ్చు. కానీ ఆన్లైన్లో ఒకసారి ఎంటర్ చేసినాక దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని సరిదిద్దుకోలేము. పేరు, ఫాదర్ నేమ్, పుట్టిన తేదీ ఇలా అవన్నీ ఒక పేపర్లో రాసుకొని ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకుంటే అప్పుడు మిస్టేక్స్ ఏమి ఉండవు. 10th వాళ్ళకి ఏప్రిల్ ఆర్ మేలో అయితే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇంటర్ వాళ్ళకి ఏప్రిల్ అండ్ మేలో ఇంటర్ వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. ఆన్లైన్ అప్లికేషన్లో మనం సబ్జెక్టులు అయితే ఎంచుకోవాలి. సో ఒకవేళ సబ్జెక్టులు ఏమన్నా మిస్టేక్ కనుక పడినట్లయితే మనం కాలేజ్లో అయితే చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఒకసారి హాల్ టికెట్ ప్రింట్ అయిన తర్వాత మీడియం కానీ లేకుంటే సబ్జెక్ట్ కానీ గ్రూప్ కానీ ఏ విధంగా చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే లేదు. హాల్ టికెట్లో పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ కూడా చేంజ్ చేయడానికి అయితే ఎవరికి అధికారం లేదని ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. సో మీరు అప్లై చేసుకునే ముందే మీ బోనోఫైడ్ టీసీలో కానీ లేకుంటే ఆధార్ కార్డులో కానీ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. అదేవిధంగా ఇంటి పేరుకు మీ పేరుకు మధ్యలో స్పేస్, తండ్రి పేరు మధ్యలో స్పేస్ ఉండే విధంగా చూసుకోండి. తర్వాత అది చేంజ్ చేసుకోవడానికి మనం బోర్డుల చుట్టూ అయితే తిరగాల్సి ఉంటుంది. ఓపెన్ 10th యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి ఆగస్ట్ 31 నాటికి 14 సంవత్సరాలు నిండి అయితే ఉండాలి. అదేవిధంగా ఇంటర్ వాళ్ళకి 15 ఇయర్స్ అయితే నిండి ఉండాలి. దీంట్లో మనం ఏ మీడియం అయినా తీసుకోవచ్చు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ 4 మీడియంలో ఏ మీడియం అయినా తీసుకోవచ్చు. దీంట్లో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అనేది 3 కేటగిరీల సబ్జెక్టులు అయితే ఉంటాయి. సో మనం ఎంచుకున్న దాన్ని బట్టి కేటగిరీలో ఇంటర్లో ఏ గ్రూప్ అనేది తప్పనిసరిగా అయితే ఉండాలి. మిగిలినవి మనకు నచ్చిన సబ్జెక్టులు అయితే ఎంచుకోవచ్చు. మొత్తం 5 సబ్జెక్టులు అయితే ఉండాలి. ఒకటి ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ విధంగా. సో ఒకవేళ బైపీసీ వాళ్ళైతే బైపీసీ సంబంధించినవి, సిఈసి వాళ్ళైతే సిఈసికి సంబంధించిన సబ్జెక్టులు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓపెన్ స్కూల్లో సంవత్సరానికి 2 సార్లు అయితే ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే మీరు ఒక దాంట్లో ఫెయిల్ అయినా కూడా మళ్ళీ సప్లిమెంటరీలో దాంట్లో అప్లై అయితే చేసుకోవచ్చు. మెయిన్ ఎగ్జాము ఏప్రిల్ మేలో ఉంటుంది. సప్లిమెంటరీ అక్టోబర్ నవంబర్లో అయితే ఉంటుంది. ఈ కింద టేబుల్ అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే దీని ప్రకారం మనం సబ్జెక్టులు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. గ్రూప్ ఏలో ఒక లాంగ్వేజ్ సంబంధించిన సబ్జెక్ట్ ఎంచుకోవాలి. అదేవిధంగా గ్రూప్ బిలో మీకు మ్యాథ్స్, సైన్స్ మీకు నచ్చిన సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. గ్రూప్ సిలో కూడా ఒక సబ్జెక్ట్ అయితే తీసుకోవాలి. మొత్తం 5 సబ్జెక్టులు అయితే ఉండాలి. గ్రూప్ ఏలో 2, గ్రూప్ బిలో 2, గ్రూప్స్ నుండి ఒక సబ్జెక్ట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు మీడియం కానీ లేకుంటే గ్రూప్ కానీ చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు. సో మీరు ఆలోచించి అప్లై చేసుకునేటప్పుడే ఆలోచించి అయితే గ్రూప్, మీడియం అవన్నీ పెట్టుకోండి. అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా 5 సబ్జెక్టులు అయితే తీసుకోవాలి. గ్రూప్ ఏ నుండి 2, అదేవిధంగా గ్రూప్ బి నుండి 2, గ్రూప్ సి నుండి ఒకటైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్లో ఇప్పుడే మీరు ఫ్యూచర్లో ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఒకవేళ ఇంజనీరింగ్ చేయాలనుకుంటే దానిలో మ్యాథ్స్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. అదేవిధంగా మెడికల్, అగ్రికల్చర్ సంబంధించి తీసుకోవాలనుకుంటే దానికి బైపీసీ వాళ్ళు, కామర్స్ సంబంధించిన బీకామ్, ఎంకామ్ చేయాలనుకుంటే దానికి సిఈసి, సివిక్స్, ఎకనామిక్స్ సంబంధించిన సబ్జెక్టులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఫ్యూచర్లో ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇప్పుడే ఆలోచించి తీసుకోండి. కింద ఏ గ్రూపులు తీసుకుంటే దేనికి ఎలిజిబుల్ ఉంటుందో అనేది మనకు క్లుప్తంగా ఇచ్చారు. సో ఇంటర్లో 45% మార్క్స్ ఉంటే డిఎడ్కి అర్హులు అన్నట్టు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40% ఉన్నా సరిపోతుంది. ఇంటర్మీడియట్కి సంబంధించిన సబ్జెక్టులు కూడా కింద టేబుల్లో అయితే ఇచ్చారు. గ్రూప్ ఏ నుండి 2, బి నుండి 2, అదేవిధంగా సి నుండి 1 సబ్జెక్ట్ అయితే తీసుకోవాలి. దీని యొక్క అడ్మిషన్ వచ్చేసి ఆగస్ట్ 8 నుండి సెప్టెంబర్ 10 మధ్యలో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో లేట్ ఫీతోని అక్టోబర్ 3 వరకు కూడా మనం లేట్ ఫీతోనైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మీరు ఏ స్కూల్ లేకుంటే కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ స్కూల్, కాలేజ్కి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అయినా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. సో వాళ్ళు అడ్మిషన్ కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మళ్ళీ ఆన్లైన్లో అయితే మనం ఫీజు కట్టాల్సి అయితే ఉంటుంది. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కానీ, స్టడీ పర్పస్ ప్రూఫ్ కానీ, ఇంతకుముందు బోనోఫైడ్ కానీ, టీసీ కానీ ఖచ్చితంగా సమర్పించాలి. సో దాంట్లో కనుక ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక అలాగే వస్తుంది. సో మీరు సమర్పించే ముందే
బోనోఫైడ్లో కానీ టీసీలో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇంతకుముందు స్కూల్కి వెళ్ళి దాన్ని కరెక్షన్ చేసి ఇవ్వమంటే ఇస్తారు. సో కొత్తది తీసుకుని అయితే వెళ్ళండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే. దీని యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు అందరికీ 150 అయితే ఉంటుంది. అదేవిధంగా సబ్జెక్టులు 5 సబ్జెక్టులు కలిపి జనరల్ వాళ్ళకైతే 1400, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 1000 రూపీస్ అయితే ఉంటుంది. మనం అడిషనల్ సబ్జెక్టు 6 సబ్జెక్ట్ కూడా కావాలంటే తీసుకోవచ్చు. దానికి 300 రూపీస్ అయితే ఉంటుంది. మొత్తం కలిపి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు 1150 లోపు, అదేవిధంగా ఓపెన్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు 1550 లోపు అయితే మీ 10th ఓపెన్ 10th అయితే అయిపోతుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ వాళ్ళకు అందరికీ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది 300 ఉంటుంది. సో 5 సబ్జెక్టులకు కలిపి మనకు వాళ్ళకి 1500, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే 200 ఉంటుంది. సో ఎక్స్ట్రా ప్రతి సబ్జెక్ట్కి కలిపి 300 రూపీస్ అయితే ఉంటుంది. మన అడ్మిషన్ అనేది కింది కారణాల వల్ల అయితే రిజెక్ట్ కావచ్చు. ఒకటి, అడ్మిషన్ ఫామ్ పూర్తిగా నింపుకుంటే, లేకుంటే ఫీజు అనేది టైంకి చెల్లించకపోయినా, లేకుంటే అవసరమైన సర్టిఫికేట్స్ అనేది ఇవ్వలేకపోయినా, లేకుంటే కనీస వయస్సు ఏజ్ లిమిట్ లేకపోయినా కూడా, లేకుంటే డబుల్ అడ్మిషన్ తీసుకున్న ఫోటో సిగ్నేచర్ తప్పుగా ఉన్న, మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ తప్పుగా ఉన్న, ఇవన్నిటి కారణాల వల్ల మన అడ్మిషన్ అనేది రిజెక్ట్ కావచ్చు. సో ఇవన్నీ కూడా అడ్మిషన్ టైం అప్పుడు కరెక్ట్గా చూసుకొని నింపుకోండి. సో అడ్మిషన్ తీసుకున్న తర్వాత మనకు గ్రూప్ నచ్చినా లేకపోయినా మీడియం నచ్చకపోయినా ఒకటి 500 లేకుండా 600 డీడీ చలాన్ బోర్డుకు పంపైతే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి ఏమీ లేకుండా మనం ఎంపిక చేసుకునేటప్పుడే కరెక్ట్గా అయితే ఎంపిక చేసుకోండి. మళ్ళీ ఫీజు కట్టకుండా. మనకి ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి అనేది కింద టేబుల్లో అయితే ఇచ్చారు. సో ఈ టేబుల్ని అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అసైన్మెంట్లు కానీ, లేకుంటే ఎగ్జామ్ డేట్లు కానీ, ఇంటర్కి సంబంధించినవి, లేకుంటే 10th సంబంధించిన ఈ టేబుల్లో అయితే అన్నీ ఇచ్చారు. సో మీరు స్కూల్లో గ్రూప్ కూడా క్రియేట్ చేస్తారు. మీరు ఎంతమంది అడ్మిషన్ పొందిందో దానికి ఎప్పటికప్పుడు మీకు వాట్సాప్ నుండి అప్డేట్ కూడా పంపిస్తారు. సో ఇవి ఏంటంటే వొకేషనల్ కోర్సులో టైలరింగ్ కానీ, లేకుంటే వెల్డింగ్, తాపీ, కార్పెంటర్, కంప్యూటర్, బ్యూటిషియన్ కోర్సులు అనేది మనకు ఈ వొకేషనల్ కోర్సు ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. సో దానికి కూడా ఇందులోనే అప్లై చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఓపెన్ 10th ఇంటర్కి సంబంధించిన పూర్తి వివరాలు. సో ఇందులో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్లో రాయండి. అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.